శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతకం చెప్పుకుందాం. డేట్ ఇస్తున్నాను. 14వ తారీఖు 12వ నెల 2019లో జన్మించాడు అబ్బాయి. సాయంత్రం 4:40 పుట్టిన ప్రదేశం ఆదోని. అయితే లగ్నం వృషిభ లగ్నం, రాశి మిథున రాశి, పునర్వాస నక్షత్రం 2వ పాదంలో జన్మించాడు. అయితే లగ్నంలో ఏ గ్రహాలు లేవు, కానీ ద్వితీయ పంచమాధిపతి బుధుడు రవితో కలిసి లగ్నాన్ని చూస్తున్నారు. 2లో చంద్రుడు రాహువు, 6లో కుజుడు సప్తమ వ్యయాధిపతి, అష్టమంలో శుక్రుడు, గురువు, శని, కేతువు. ఇది గ్రహస్థితి, గమనించండి. అయితే మ్యాటర్ ఏమంటే, ఈ అబ్బాయి 6 ఏళ్ళ అబ్బాయి ఇంట్లో పొయ్యి దగ్గర కొద్ది పెట్రోల్ పెట్టింటే తీసి ఓపెన్ చేసి మీద పడింది. పొయ్యిల నుంచి మంట వచ్చి అబ్బాయి తగిలింది. బాగా కడుపు కాళ్ళు బాగా కాలినవి. అంటే దీన్ని మనం విపత్తులు జరిగింది అంటాము. అయితే విపత్తులు జరగడానికి కారణం ఏమి, ఏ గ్రహాల కలయిక వల్ల, అది అగ్ని ప్రమాదం అంటాము. డేట్ ఇచ్చినాను ఇక్కడ నేను. మీకు రాశి చక్రం అవగాహన ఉన్న వాళ్ళు డేట్ వేసుకొని కుండలి గమనించండి. అయితే విపత్తుల కారణం మొట్టమొదటిగా సూత్రం చూద్దాం. 6వ పతి పాపి అయి రవిని కానీ లేదా సింహ రాశిని కానీ చెడగొట్టాలి, లేదా రవి పాపి అయి 6వ భావాన్ని కానీ లేదా అధిపతిని కానీ చెడగొట్టాలి, లేదా 6వ భావమునకు కానీ లేదా అధిపతికి కానీ, మరి రవిని కానీ సింహ రాశిని కానీ ఏదైనా పాపగ్రహం చెడగొట్టాలి. విపత్తులకు కారణం ఇది, గమనించండి. అయితే ఇక్కడ అగ్నితత్వ రాశి మేషం, సింహం, అలాగే ధనుసు కదా. ఇక్కడ వృషిభ లగ్నానికి రవి పాపే కదా, 4వ స్థానాధిపతి. అలాగే సప్తమ వ్యయాధిపతి కుజుడు, అగ్నితత్వం కారకుడు, ఎలక్ట్రిక్ కారకుడు, కరెంటు కారకుడు కుజుడు, రవి. కుజుడు పాపినే. అలాగే ఇక్కడ అష్టమాధిపతి గురువు పాపినే. చూడండి, ఓకేనా. అగ్ని ప్రమాదానికి మెయిన్గా రవి కుజుళ్ళు. కానీ ఈ జాతకునికి అగ్ని ప్రమాదం జరగడానికి ఏ గ్రహాలు పాడైనవంటే, ఇక్కడ అష్టమాధిపతి లాభాధిపతి శుక్రునితో కలవడం ఒకటి, గురువు. పైగా శుక్రుడు రవి నక్షత్రంలో ఉండడం వల్ల. అలాగే చూడండి, 4వ స్థానాధిపతి సప్తమంలో ఉండి రవి లగ్నాన్ని చూస్తున్నాడు. తర్వాత కుజుడు సప్తమ వ్యయాధిపతి 6లో ఉన్నాడు. విపత్తుల స్థానం 6వ స్థానం. విపత్తుల స్థానంలో ఉన్నాడు. విపత్తులు ఇచ్చినాడు అంటే అగ్ని ప్రమాదం ఇచ్చినాడు. పైగా తన 8వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు, లగ్నాన్ని జరిపినాడు. 6లో ఉండి 6వ స్థానం విపత్తులు ఇచ్చినాడు. 12లో ఉండి హాస్పిటల్ స్థానం 12 అంటే హాస్పిటల్లోన అడ్మిట్ అయ్యేకి 12వ స్థానాన్ని జరిపినాడు. కావున హాస్పిటల్కి కానీ పోబేక్ అవుతుంది, అడ్మిట్ కానీ అవుతారు. పైగా ఈ కుజుడు శాఖకి కత్తికి కారకుడు కావున మళ్ళీ నాకు తెలిసి ఏదన్నా కత్తి గిత్తి పడి కోసే అవకాశాలు కానీ ఉండొచ్చు. ప్రజెంట్గా జరిగినావో లేదో తెలీదు. అబ్బాయికి జరిగిన డేటు అయితే యాక్చువల్గా అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనకి విపత్తులు 6వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండే గ్రహం దశలో కానీ, ఇక్కడ అష్టమాధిపతి దశలో కానీ, అంటే గురువు శుక్ర దశలో కానీ
జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అర్థమైందే, కుజ రవి గురువు ఈ దశలలో జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అబ్బాయికి నడుస్తున్న దశ గురు మహాదశ 14 తారీఖు 12వ నెల 2019 ప్రారంభమైంది. 7/7/2028 వరకు ఉంటుంది. ఇక్కడ అష్టమాధిపతి వచ్చినాడు కదా, పైగా శుక్రునితో కలిసినాడు. కావున ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రాణదశ తీసుకుంటే ఖచ్చితంగా డేట్ వస్తుంది. మళ్ళా ఇక్కడ ప్రాణదశ కుజుడు వచ్చినాడు చూడండి. కుజుడు 7/3/2025 ప్రారంభమయ్యి 11/2/2026 వరకు ఉంటాడు. ఓకేనా? అంటే కుజుల్లోనే తింది. అంటే 2025 3వ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడన్నా కావచ్చు, 26 లోపల అని చెప్పచ్చు. కానీ జాతకునికి 11వ నెల 11వ తారీఖు 2025లోనే అయ్యింది. సెట్ అయింది కదా ఇక్కడ. అంటే కుజుడు అంతరదశలో అయింది. మహాదశ గురువు, అంతరదశ కుజుడు. ఈ ఋషివ లగ్నానికి కుజుడు పాపి, గురువు పాపి అవుతారు. అందుకే కుజుడు 6లో ఉండి విపత్తులు ఇచ్చినాడు. విపత్తులు జరిగింది, అగ్ని ప్రమాదం. తర్వాత అష్టమ దృష్టితో లగ్నాన్ని చూడడం వల్ల జాతకునికి బలంగా గాయమవుతుంది. 7వ దృష్టితో 12వ స్థానం చూడడం వల్ల హాస్పిటల్కి అడ్మిట్కి అయ్యేకి కారణం కుజుడే. ఇది విపత్తులు జరగడానికి జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.